మోపిదేవి దేవస్థానంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించడం ఈవో నల్లం సూర్యచక్రధర్రావు డీసీగా ప్రమోషన్ పొంది మోపిదేవి దేవస్థానం నందు వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానంకు డిప్యూటీ కమిషనర్గా బదిలీపై వెళ్తూ మోపిదేవి దేవస్థానంలో జరిగిన అభివృద్ధి పనులను పెంచిన ఆదాయ వివరాలను మీడియాకు వివరించారు. తాను వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్లు రెట్టింపు చేసి 14 కోట్లు చేశానని ఆయన తెలిపారు. గతంలో ఫిక్స్డ్ డిపాజిట్లు 8 కోట్లు ఉండేదని ఇప్పుడు అది 14 కోట్లు అయిందని ఆయన తెలిపారు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి విలేజ్లో వేయించేస్తున్న శ్రీ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం 14/7/2022 బాధ్యతలు స్వీకరించాను. ఈ రోజున మరి డిప్యూటీ కమిషనర్ గారైన దాసరి వరప్రసాద్ గారికి ఇవాళ ఛార్జ్ అప్పగించడం జరిగింది. మరి సుమారుగా ఈ 2 సంవత్సరాల చిల్లరలో నేను సుమారుగా 16 కోట్ల చిల్లర ఫిక్స్డ్ డిపాజిట్లు వేసాం. ₹1 కోటి కోనర్ వర్క్ చేసాం. 40 లక్షలతో అన్నదానం అనుకూలం చేసాం. సోలార్ కూడా 60 లక్షలతో టెండర్లు పిలవడానికి పర్మిషన్స్ తీసుకున్నాం. అలాగే సీజీఎఫ్ ద్వారా మరి సుమారుగా ₹1,20,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కేసు గణసాల 65 లక్షలు, 55 లక్షలేమో కాయదర్శి బ్లాక్గా కేటాయించడం జరిగింది. అలాగే దుర్గానాగస్వామి పెదగల్లేపల్లి దేవస్థానం కూడా ₹1,30,00,000 30 లక్షల దేవస్థానం దగ్గర ₹1 సీజీఎఫ్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. రథశాల చుట్టూ గ్రానైట్ ఫ్లోరింగు, కలరింగు, రాజగోపురం పైన విగ్రహాల రిపేర్లు, అలాగే అన్నదానం హాల్ రిపేర్లు, పెయింటింగ్స్, సుబ్రహ్మణ్య స్వామికి స్లాబ్ ఇలాంటి వగేరా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ₹1,30,00,000 శ్రీకాకుళం ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ చెప్తాను. అవి కూడా రథశాల, రథం, మరి వాహనశాల, రాజగోపురం రిపేర్లు, ధ్వజస్తంభం, నూతన ధ్వజస్తంభం, అలాగే అమ్మవారి రాజలక్ష్మి అమ్మవారికి, చెన్నకేశ్వర స్వామివారికి మండపం ఎక్స్టెన్షన్స్, అది కాకుండా కళ్యాణ మండపం ఫస్ట్ ఫ్లోరు ఇత్యాది కార్యక్రమాలన్నింటికి కూడా అవి వినియోగించాలని ఎస్టిమేట్స్ కూడా తయారు చేసి ఇంజనీరింగ్ వారికి పంపడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మా మిత్రులు, సోదర సమానులు వారు ఆ టైంలో ఇవన్నీ కూడా అన్ని పూర్తవుతాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు మరి ఇంతటి అవకాశం ఇచ్చిన అలాగే ఈ యొక్క అందరూ ఇక్కడ గ్రామస్తులు కానీ, భక్తులు కానీ, ప్రెస్ కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఉత్సవాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా ఫైర్, మెడికల్, ఇలా ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్లు, భక్తులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో మీ అందరి సహకారంతో ఇంతవరకు డెవలప్ చేయడం జరిగింది. అలాగే 50 లక్షలతోటి టెంపుల్లో క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారి మురుగునీరు వెళ్ళిపోవడానికి 20 లక్షలతోటి ట్రైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆలయానికి మొత్తం కంప్లీట్గా పెయింటింగ్స్ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను. కొంచెం నేను బాగానే చేస్తాను స్వామివారికి అనే ఫీలింగ్ తోటి నేను వేరే దేవస్థానానికి వాడపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఈ రోజున ఇక్కడ ఛార్జ్ ఇచ్చేసి రిలీవ్ అయిపోయి అక్కడ జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను. అక్కడ కూడా ఛార్జ్ తీసుకుని చేస్తాం. నాకు ఈ పీరియడ్లో సహకరించిన ప్రజాప్రతినిధులకు కానీ, అప్పటి ప్రజాప్రతినిధులకు కానీ, ఇప్పుడున్న గౌరవనీయులైన బుద్ధప్రసాద్ గారికి కానీ, అలాగే ఇక్కడ అధికారులు అందరికీ కూడా, భక్తులు, నాకు సహకరిస్తున్న గ్రామస్తులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటాను.